వ్యవహార శైలి ఏంటి, బాధ్యత ఏంటి, అది చాలా ముఖ్యం. సార్ ఇప్పటి వరకు ఎలాగున్నా వంశీ అరెస్టుతో వైసీపీలో చాలా మందిలో టెన్షన్ మొదలైంది. ఇక్కడ ఉంటే మన పని కూడా అయిపోతుందని చెప్పి కొంతమంది ఏమైనా అవకాశం వచ్చిన వాళ్ళందరూ కూడా తట్టా బుట్టా సర్దుకుని ఫ్యాన్గాలను వదిలేసి ప్రశాంతంగా కూటమిలో సేద ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఆళ్ళని అని ఉన్నాడు, ఇదివరకే ఆయన బయటకు వస్తా అన్నారు, ఆయన బయటకు వచ్చి నిన్న వాళ్ళ చేరినట్టుగా ఉన్నారు. రెండవది వాళ్ళు బయటకు వస్తామంటే కూడా ఇక్కడ చేర్చుకునే వాళ్ళు ఎవరు అనేది కూడా ప్రశ్న. అంటే కొంతమందిని నేను చెప్తుంది అదే. ఇక్కడ పెద్ద డైలమా ఉంది. ఇక్కడ నిన్న మనం చర్చించిన కూటమిలో కుంపట్లు అన్న అంశానికి దీనికి కూడా సంబంధం ఉంది. అమ్మ పెట్టదు అడుగు తిన్నవదని తెలుగులో సామెత. తెలుగుదేశంలో చేర్చుకోరు, మమ్మల్ని చేర్చుకొని వద్దంటారు, ఎట్లా మేము పెరగొద్దా అని జనసేన కానీ బీజేపీ కానీ ప్రశ్నిస్తున్నాయి. మళ్ళీ ఎవరో ఎందుకు విజయసాయి రెడ్డి దీనికి ప్రత్యక్షమైన ఉదాహరణ. నాకు తెలిసి ఒక కేంద్ర మంత్రి స్వయంగా చంద్రబాబును అడిగాడు, విజయసాయి రెడ్డి మాకు అప్లికేషన్ పెట్టుకున్నాడు, మేము తీసుకుంటాము అంటే చంద్రబాబు ఒక్కసారిగా కొంత షాక్ ఎక్స్ప్రెషన్, ఏమీ అవును కాదనకుండా షాక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి హౌ కమ్ ఇట్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఆ కేంద్ర మంత్రి అలా 2 సార్లు ప్రస్తావించాడు. 2 సార్లు అడిగినా కానీ ఈయన ఒప్పుకోలేదు. అందుకని బీజేపీ సర్దుకోవచ్చు, కేంద్రంలో ఉండాలి కాబట్టి. కానీ జనసేన పవన్ కళ్యాణ్ ఎందుకు సర్దుకుంటారు? మేము సర్దుకోపోవట్లేదని వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డిని తీసుకున్నప్పుడే సిగ్నల్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ చేర్చుకోవడానికి ఏమన్నా ఉంటే జనసేన అవ్వాలి తప్ప బీజేపీ ఇప్పుడే చేర్చుకోదు. జనసేన ఒక్కటి అది కూడా వాళ్ళ మధ్య ఒత్తిడికి ఒక కారణం. మీరేమో అందరినీ చేర్చుకొని పదవులు ఇస్తారా? మేము తీసుకుంటే మటుకు ఇప్పుడు ఉదాహరణకు పార్థసారథి మంత్రి, ఆయన పెద్ద మంచిగానే మాట్లాడుతుంటాడు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆయన అక్కడి నుంచి వచ్చిన ఆయనే కదా. మొన్న ఒక సమస్య వచ్చినప్పుడు కూడా పార్థసారథి ఇవన్నీ వచ్చాయి. మీరు ఒకటి గుర్తించాలండి, వల్లభనేని వంశీ సహజ సిద్ధమైన వైసీపీ నాయకుడు కాదు. ఆయన ఆ పార్టీలో పూర్తిగా ఇమిడాడా లేదా అన్నది కూడా సందేహమే. ఆయన జగన్ను లాంఛనంగా కలుసుకొని అటువైపు వెళ్ళటం కూడా చాలా పరిమితంగానే జరిగింది. సో కొంత గీత అట్టు పెట్టుకుంటూ వచ్చింది వైసీపీ వంశీ విషయంలో మటుకు. తిట్టారు కాబట్టి అప్పుడు నెత్తిన పెట్టుకున్నారు తప్ప. అందుకని వాళ్ళు అవసరమైతే కొంతమంది మరి చిక్కు కేసులు వదులుకుంటారే కానీ ముఖ్యంగా జగన్ వీళ్ళని నేను చూడట్లేదు. మీరు అడిగిన ఇంకా చెప్పాలంటే మధ్యలో వాళ్ళు ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. నేను నా ప్రజలు మళ్ళీ నా స్కీములు నా బటను దీంతో ఉన్నాడు ఆయన. వంశీ గారు